హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 83. సో 83 మోడల్ క్వశ్చను. ఇది 8 మార్క్స్ అడిగేది స్టాటిస్టిక్స్. ఆల్రెడీ ఒకసారి ఈ క్వశ్చను ఒక ఎగ్జామ్లో అడిగాడు, నార్మల్ పబ్లిక్ ఎగ్జామ్లో ఒకసారి. ప్రీవియస్ పేపర్స్ జరుగుతాయి కదా, అలాంటి టైంలో అంటే ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ అని జరుగుతుంది స్కూల్స్లో, ఆ టైంలో కూడా ఈ క్వశ్చన్ ఒకసారి అడగడం జరిగింది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు క్వశ్చన్ చూశారంటే ఏమి ఇచ్చాడు, ద డిస్ట్రిబ్యూషన్ బిలో గివ్స్ ది వెయిట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ద క్లాస్, ఫైండ్ ద మీడియన్ వెయిట్ ఆఫ్ ది స్టూడెంట్స్. టేబుల్ ఇచ్చి మీడియన్ అడిగాడు. సో మీడియన్ అన్నప్పుడు మెథడ్స్ ఒకే మెథడ్ ఉండేది. మీన్ అయితేనే మనకి 3 మెథడ్స్, కానీ ఇది మీడియన్ కాబట్టి సింగిల్ మెథడ్. ఫస్ట్ ఇచ్చిన టేబుల్ని నీట్గా వేసుకోవాలి, ఇట్లా స్ట్రైట్గా కాలం వైజ్. సో ఫస్ట్దేమి వెయిట్ అని ఇచ్చాడు, కానీ మనం ఏం రాయాలని చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, క్లాస్ ఇంటర్వల్స్. సెకండ్ కాలం ఫ్రీక్వెన్సీ. వాడు ఏమి ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇవే రాయాలి మ్యాక్సిమం, FI. థర్డ్ కాలం, ఇది మీడియన్ కాబట్టి థర్డ్ కాలం ఏమొస్తుందంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఫస్ట్ కాలం కింద వాడు ఇచ్చిన వాల్యూస్ రాస్తాం. ఏమి 40, 45, 50, 45, 50, 50, 55, 55, 60, 60, 65, 65, 70, 70, 75. ఇవి వాడిచ్చింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చాడు, 2, 3, 8, 6, 6, 3, 2. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాస్తాము. అయితే ఇది చాలా సింపుల్, మనకి అడిషన్స్ వస్తే చాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన వాల్యూని అలాగే రాసుకోవాలి. సెకండ్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్లస్ 7 ఉండే వాల్యూ అంతా 2, మొత్తం సమ్ చేస్తే 5. ఇప్పుడు థర్డ్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 8. ప్రీవియస్ వాల్యూ అంత ఇక్కడ 5, ఎంత వస్తుంది, 13 వస్తుంది. సో ఇక్కడ ఉండేది 6, ప్రీవియస్ వాల్యూ 13, యాడ్ చేస్తే 19. సో ఇక్కడ ఉండేది 6, ప్రీవియస్ వాల్యూ 19, యాడ్ చేస్తే 25. సో ఇక్కడ ఉండేది 3, ప్రీవియస్ వాల్యూ 25, యాడ్ చేస్తే 28. సో ఇక్కడ ఉండేది 2 ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 30. తర్వాత ఇది కూడా ఒకసారి యాడ్ చేసుకుంటే కరెక్ట్గా 30 రావాలి, అప్పుడే మనం చేసింది కరెక్ట్. 30 రాకపోతే మనం చేసింది మిస్టేక్. ఈ వాల్యూ ఇక్కడ సమ్ వచ్చిన వాల్యూ మ్యాచ్ అవ్వాలి. అంతే, టేబుల్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఫార్ములా రాస్తే చాలు. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ N/2 మైనస్ CF బై F ఇంటూ H. ఇక్కడ మనము ఏం చేయాలి అంటే ఫస్ట్ N/2 వాల్యూ కనుక్కోవాలి. N/2 ఎంత, 30/2 ఎంత అవుతుంది, 15. అయితే ఈ ఫార్ములా రాయగానే మనం కనుక్కున్న ఈ వాల్యూతో నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి వాల్యూని ప్రతిదాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. L అంటే ఏమి, F అంటే ఏమి, CF అంటే ఏమి, H అంటే ఏమి, N అంటే ఏమి, ఈ 5 ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవి ఏమి అంటే వీటి గురించి L అంటే ఏమి, F అంటే ఏమి, అవేంటి ఖచ్చితంగా ఇస్తేనే మార్కులు పడుతుంది. దీనికే 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ వేస్తాడు. ఆల్రెడీ నా వీడియోలో డే 80లో ఈ ఫార్ములాస్ని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్కి సరిపోదు. అందువల్ల ఆ వీడియో చూశారంటే మీరు ఇవి చేయొచ్చు. ఓకే, ఇవి రాసేస్తే చాలు. రాసేసిన తర్వాత ఏం చేయాలి, N/2 ఎంత వచ్చింది, 15. సో ఈ టేబుల్లో ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 15 ఉందా లేదా చూడాలి. 15 లేదు, 13 ఉంది. 13 తర్వాత 15 వస్తుంది. అయితే 15 లేదు, 19 ఉంది కాబట్టి 19ని రౌండ్ ఆఫ్ చేస్తాం.
సో 15 ఉంటే 15ని రౌండప్ చేసి ఉంటాము. 15 లేదు కాబట్టి 15 తర్వాత ఉండేది రౌండప్ చేశాక దీనిపైన ఉండే వాల్యూ సిఎఫ్. చూడండి, రౌండ్ చేసింది 19, అయితే దాని ముందు ఉండే వాల్యూ సిఎఫ్ అవుతుంది. సో దానికి ముందర ఉండే వాల్యూ ఎఫ్, దానికన్నా ముందర ఉండేది ఇది ఏంటి 55, 60లో 55 చిన్నది కాబట్టి ఇది ఎల్. నెక్స్ట్ ఇవంతా ఎత్తే అక్కడ రాస్తాం. ఎల్ అంటే అంతా 55, ఎఫ్ అంటే 6, సిఎఫ్ అంటే 13, హెచ్ అంటే చూడండి, హెచ్ అంటే ఈ రెండు సబ్ట్రాక్షన్ 60 - 55 ఎంత 5, ఎన్ 30 ఈ రేసేసాం కాబట్టి ఓకే. వీటి వాల్యూస్ రాయడంతో పాటు వీటి గురించి కూడా రాయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిలో సింప్లిఫై చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్ అంటే ఎంత 55 ప్లస్ n/2 ఎంత 15 ఇదిగోండి మైనస్ సిఎఫ్ అంటే 13 బై ఎఫ్ అంటే 6 ఇంటూ హెచ్ అంటే 5. సో 55 ప్లస్ 15 - 13 అంటే 2/6 ఇంటూ 5. దీన్ని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేను ఒక్క మెథడ్ చెప్తాను. మీరు దీనికే కాదు, ఈ మీడియన్కే కాదు, మోడ్కైనా మీడియన్కైనా మెయిన్కైనా ఈ మూడిట్లో ఎటువంటి మోడల్ అంటే ఇట్లా టేబుల్ ఇచ్చి చేసే ఏ మెథడ్ కన్నా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రెండు చూడండి, ఈ రెండు ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ ఉండే డినామినేటర్ ఇక్కడ ఉండే నెంబర్ క్యాన్సిల్ అవ్వదు కదా. ఎప్పుడైతే క్యాన్సిల్ అవ్వదో ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో 2 × 5 = 10. సో 55 ప్లస్ 10/6 ఈ రెండు డివిజన్ చేస్తే చాలు. సో 10ని దేంతో డివిజన్ చేయాలి 6తో. 6 1s = 6, సబ్ట్రాక్ట్ చేస్తే 4, పాయింట్ పెట్టుకుంటాం 0 పెట్టుకుంటాం. 6 6s = 36, మళ్ళీ 4 పాయింట్ ఉంది కాబట్టి 0 6 అలా వస్తూనే ఉంటాయి. 6 వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువ తీసుకోకూడదు. స్టాటిస్టిక్స్ తర్వాత ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా డెసిమల్ అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ చాలు. సో 1.66 2 డిజిట్స్. ఇప్పుడు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉండేది 1, ఆ 1ని 55కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 56.66. ఇది ఆన్సర్ మీడియన్. సో చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇంత సింపుల్ లెక్కకి 8 మార్క్స్ వచ్చేటప్పుడు ఇటువంటి లెక్కలు ఖచ్చితంగా వదలకూడదు, జాగ్రత్తగా నిదానంగా పూర్తి చేసేయాలి. ఎందుకంటే ఇటువంటి లెక్కల్లోనే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా మీకు డైలీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పటి వరకు, మీ మ్యాథ్స్ ఎగ్జామ్ ముందు రోజు వరకు. అయితే ఆల్రెడీ చాలా వీడియోస్ చేసేయడం జరిగింది కాబట్టి ఆ వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే స్టార్టింగ్లో ఆల్ ప్రాబ్లమ్స్ అని వస్తుంది, ఆల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. దాన్ని కానీ క్లిక్ చేస్తే ఆ పేరు మీద మీరు టచ్ చేస్తే వీడియోస్ అన్నీ 1 by 1 ప్లే అవుతుంది. ఆల్రెడీ ఈ ఫార్ములాస్ ఒకవేళ కావాలనుకుంటే స్టార్టింగ్లో మీకు డే 80 అని కనిపిస్తుంది, దాన్ని కానీ క్లిక్ చేస్తే వీటిల్లో ఉండే ఫార్ములాస్ అన్నీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇటువంటి వీడియోస్ నేను పెట్టే మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.